నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు గుజరాత్ స్పెషల్ డోక్లా రెసిపీ మనం ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొంచెం బేసన్ తీసుకొని దానిలో షుగర్, సాల్ట్, టర్మరిక్ వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం బేకింగ్ సోడా ఆరెల్స్ ఈనో ఏది ఉంటే అదే ఆప్షనల్. సో మనం ఏదైనా యాడ్ చేసేసుకొని దాన్ని ఉండలేం లేకుండా మంచి మిక్చర్ సాఫ్ట్ టెక్స్చర్ లాగా మనకి అయిపోయేలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో వన్స్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోవాలి బౌల్కి. సో నెక్స్ట్ ఈ మిక్చర్ని దాంట్లో యాడ్ చేసేసుకొని దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ అనమాట. సో స్టీమ్ చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి. సో వన్స్ ఇది ఫైనల్గా మనం ఒకసారి టూత్ పిక్తో తీసేటప్పుడు చెక్ చేసుకుంటే మనకి స్టిక్కీగా అవ్వకపోతే ఇది మనకి రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ అండ్ కొరియండర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఆఫ్ చేసేసుకొని సో నెక్స్ట్ మన డోక్లాని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకొని సో ఈ వాటర్ని దానిపైన స్ప్రెడ్ చేసేసుకుంటే ఈజీ అండ్ చాలా సింపుల్గా మనకి డోక్లా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.